నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అనుజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ స్వరూపిన మా గొప్ప ప్రభువా, కేవలం మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి నీ దీనదాసులమైన మేమందరము ఈ సమయంలో మీ పరిశుద్ధ మందిరంలో కూడి ఉండగా మీ పరిశుద్ధ నామం చేతబట్టి ఉండగా ప్రభువా, మీ మాట చొప్పున మీ సన్నిధిని మా మధ్య ఉంచి మీ కనుదృష్టిని మా మీద ఉంచి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభువా, ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని క్రమముగా నడిపించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 62వ కీర్తనను హరీష్ వచ్చి చదువుతారు. దావీదు రాసిన కీర్తన 62 చదువు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎన్నాళ్ళు మీరు ఒకని భయపడుదురు, ఒరుగుచున్న గోడను పడబ్రోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించుదురు. అబద్ధమావట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయమును దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచుడి, దోచుకునుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను, 2 మారులు ఆ మాట నాకు వినబడను. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూట నీది. ఆమేన్. మొదటిగా సంధ్య, తర్వాత విజయ వచ్చి పాట పాడతారు. ఆ తర్వాత మరి కొన్ని పాటలు విందాం. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నీలే మహిమాన్వితుడా, నాయనా
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా
చివరిగా ఆనంద్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు.
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను తుషార గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేడు మన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనము వరకు. కాబట్టి మీరు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలియా మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆమేన్. దయచేసి మనల్ని అంగీకరించి మన మధ్యకు వచ్చాడు మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ రాజశేఖర్ దాసరి గారు. ఈ సమయంలో మనకు వర్తమానం అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సంగమ, మన ప్రియులు దైవజనులు బెనర్ బాబు గారికి, సంఘముగా కూడి వచ్చినటువంటి మీకందరికీ మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమోన్నతమైనటువంటి నామములో శుభములను వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. ఇటు గొప్ప భాగ్యాన్ని, ధన్యతను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ రీతిగా దేవాది దేవుని స్తుతించి గణపరచు మహింపరచుటకు ఈ శ్రేష్టమైనటువంటి తరుణాన్ని మనకు దయచేసినటువంటి దేవాది దేవునికి మనఃపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులను దేవాది దేవునికి తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు ప్రతినిత్యము మనము వింటూ ఉన్నాము. దేవాది దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉన్నాము. ఆయా రీతులుగా మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటూ ఉన్నాము. కానీ దేవుని శ్రేష్టమైనటువంటి నామానికి మహింకరంగా మనము జీవించలేకపోతూ ఉన్నామేమో అనేటటువంటి ఒక ఆలోచన మన అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో కలుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా మనము కడవరి దినాల్లో ఉంటూ ఉన్నామని,
అనేక సందర్భాల్లో అనేక మంది దైవజనులు ఈ కడవర దినాల గురించినటువంటి వర్తమానాలను మనకు తెలియచేస్తూ మనము ఆత్మపూర్ణులుగా సిద్ధపడాలి అనేటటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, కడవరి దినాలకు ముందుగా ఏ విధమైనటువంటి సంఘటనలు ఈ లోకంలో జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరం చెప్తాం. ఈ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, అనేక రకాలైనటువంటి అసమాధానకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. అయితే ఇదే విధమైనటువంటి ఆలోచన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాలంలో కూడా వారి యొక్క శిష్యులకు వస్తూ ఉంది. అందుకే ప్రభుల వారి యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చి ప్రభుల వారితో మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం చూస్తే 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పండి అని ప్రభుల వారిని అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో సమాధానం చెప్తూ మొట్టమొదటిగా ఆయన ఏమంటాడంటే, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. కడవరి దినాల్లో మొట్టమొదటిగా జరిగేటటువంటి సంఘటన ఏంటంటే మోసపరచటము, మోసము చేయడము, మోసపరచబడ్డము, ఇవన్నీ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కూడా మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చదువుగా విన్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా 8వ వచనాన్ని మనం చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎన్నటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేటి దినాల్లో క్రైస్తవ సంఘము, క్రైస్తవులు అనేక రకాలైనటువంటి రీతుల్లో మోసపరచబడుతూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. మరొక విషయాన్ని గమనిస్తే మోసము వెనుక ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎలాగా అనంటే, ఈ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు అనేటటువంటివి మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఏంటా ప్రశ్నలు అంటే, కొంతమంది పని కట్టుకొని మన ఇళ్ళ దగ్గరికి వచ్చి, లేకుంటే మన దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు ఏంటో తెలుసా? నువ్వు రక్షింపబడ్డావా అని అడుగుతూ ఉన్నారు. రెండో విషయం ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఈ రెండు
విషయాలు మనకేస్తూ ఉన్నారు, నాకు కూడా వేస్తూ ఉన్నారు, మా ఇంటికి కూడా వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం వింటే అబ్బా నిజమే కదా అనే కాడకు తీసుకొని వచ్చేస్తున్నారు వాళ్ళు సంఘాన్ని, సంఘ బిడ్డలని. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఈ విధమైనటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే తన యొక్క వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, కడవరి దినాలలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదనని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. ఏదేను తోటలో ఆ సాతానుడు ఏ రీతిగా అయితే హవ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని మాట్లాడి మనిషిగా ఉండాల్సినటువంటి హవముకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నేను మనిషిగా ఉండకూడదు, నేనేమైపోవాలా, దేవత అయిపోవాలనేటటువంటి ఆలోచనకి వస్తుంది. ఆ రీతిగా సాతానుడు ఏం చేస్తున్నాడంటే మోసపరుస్తూ ఉన్నాడు. మనకు కూడా చాలా సందర్భాల్లో ఈ విధమైనటువంటి మోసపోయినటువంటి పరిస్థితులు, అనుభవాలు మన జీవితాల్లో చాలా ఉంటూ ఉన్నాయి. మనమేం తక్కువ వాళ్ళం కాదు, మనం మోసపోవడం కాదు, మోసం చేయడంలో కూడా మనము చాలా ముందున్నాము. మనల్ని మనము మోసం చేసుకుంటున్నాం మొట్టమొదటిగా. తర్వాత సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రాజుగారు ఆ దేశంలో మనుషులు ఎలా ఉన్నారనేటటువంటి విషయాన్ని కనుక్కోవడానికి ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు. దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ రాజదర్బారు ఎదుటున్నటువంటి పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి అందరు దాంట్లో పాలు తీసుకొని వచ్చి పోయాలని చెప్పేసి చెప్పాడంట. ఉదయకాల సమయంలో అందరూ వచ్చి పాలు పోసేశారు, చేశారు. ఎండబడిన తర్వాత రాజుగారు వచ్చి ఆ డ్రమ్ముల దగ్గరికి వచ్చి చూశాడు. ఏమున్నాయి వాటిల్లో? నీళ్ళే ఉన్నాయంట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కడిని నీళ్లు పోస్తే ఏమైపోతుంది, దాంట్లో కలిసిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనతో ఉంటూ ఉన్నారు. అందుకే ఈరోజు క్రైస్తవ సంఘాలను నడిపేటటువంటి నాయకులు ఆయా రీతులుగా మేము దైవావేశం కలిగినటువంటి దైవజనులు అని చెప్పుకునేటటువంటి వారు ఏం చేస్తున్నారంటే, స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, విశ్వాసులను మోసపరుస్తూ దశంభాగాలు, కృతజ్ఞత కానుకలు ఇవన్నీ మాకు తెచ్చిచ్చేసేయండి, మేము మీ కొరకు ఆన్లైన్లో ప్రార్థనలు చేస్తాము అని అంటే మనం ఎంత గొప్పవడమో తెలుసా? స్థానిక సంఘాలకు ఇవ్వాల్సినటువంటి దశమ భాగాలు, కృతజ్ఞత కానుకలు, అంటే పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఈ జరుగుతూ ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి కానుకలు అన్నీ ఏం చేస్తుంటామంటే వాళ్ళకు పంపిస్తూ ఉన్నాం మనీ ఆర్డర్లు చేసి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే నేటి దినాల్లో
భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి క్రైస్తవ సంఘాన్ని నడిపించేస్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ పరిశుద్ధత అనేటటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు. అందుకే ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది మనలో ఉంటూ ఉంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపూర్చుటకై గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను కనుపరిచెదరు. అప్పటి వరకు సంఘాన్ని దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యము చేత చాలా చక్కగా పోషిస్తూ ఉంటాడు, వాక్యముతో బలపరుస్తూ ఉంటాడు. కానీ ఈ వేషధారులు, ఈ మోసం చేసేటటువంటి వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినటువంటి ఆ మాటలు మనల్ని ఏం చేస్తున్నాయంటే ప్రభావితము చేస్తూ ఉన్నాయి. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నేటి క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయంటే మోసపరచబడినటువంటి సంఘాలుగా తయారయ్యి దేవాది దేవుని ఘనపరచాల్సినటువంటి సంఘ విశ్వాసులు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి బహుభయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ముందుకు నడిచేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, నేను ఎలా ఉన్నాను, నా సంఘం పట్ల నాకున్నటువంటి కృతజ్ఞత ఏంటి, నా సంఘ కాపరి పట్ల నాకున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి భావన ఏంటి అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా తన్ను తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మను దేవాది దేవుడు మనందరిపైన కుమ్మరించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు దేవాది దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి దాన్ని మనపైన కుమ్మరిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈ రోజన్న మనము ఆలోచించామా? వాళ్ళు చెప్తూ ఉన్నారు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అని అంటే పొందుకోవడానికి, కొనుక్కోవడానికి అది అంగట్లో దొరికేటటువంటి వస్తువు కాదు. మనము జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి దేవాది దేవుడు దాన్ని నీకు నాకు గొప్ప వరంగా గీయడానికి ఆయన ఏర్పాటు చేయబడినటువంటి మన మాటలకు అందనటువంటి అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రక్రియ అది. ఈరోజు సంఘాన్ని సాతానుడు ఎలా మోసం చేస్తున్నాడంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఇంకొక అడుగు ముందుకేస్తే మీ సంఘంలో భాషలు మాట్లాడతారా? మీ పాస్టర్ గారు భాషలు మాట్లాడతారా? మాకు వచ్చిన భాష ఒకటే, తెలుగు భాష. భాషలు మాట్లాడతారు. ఈరోజు ప్రియమైనటువంటి చాలామంది ఈ భాషల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, తమను మోసపరుచుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఈ అనేక రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అనేటటువంటివి వారికి వచ్చి వారు ఆయా రీతులుగా మనల్ని మోసపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే చాలా వేదన చెందుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. నువ్వు రక్షింపబడ్డావా అనే దానికి ఆన్సర్ని మనం దేవుని యొక్క వాక్యములో ఎత్తుక్కున్నట్లయితే, రోమీలకు రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. వాడు అడుగుతూ ఉన్నాడు నిన్ను, నువ్వు రక్షింపబడ్డావా అని. కానీ ఇటు శ్రేష్టమైనటువంటి ప్రక్రియ మన హృదయంలో జరగనటువంటి కారణాన మనం ఒక ప్రశ్న వేసుకుంటున్నాం, నిజమే కదా, నేను రక్షింపబడ్డానా లేదా? దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి లేపనని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు.
అతి శ్రేష్టమైనటువంటి రక్షణ అనుభవం అనేటటువంటిది మన జీవితాల్లో పరిపూర్ణంగా మనకు లేకపోతే అనేక మంది నిన్ను నన్ను మోసం చేయడానికి వస్తూనే ఉంటారు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, 13వ వచనంలో చూడండి, అక్కడే ఏమంటున్నాడు? ప్రభు నామములో ప్రార్థన చేయవాడు అందరూ రక్షింపబడి ఉన్నారంట. రెండు విషయాలు, ఆయన్ని విశ్వసించాలా, రెండవది ఆయన శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థన చేసినటువంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు అనేటటువంటి మాటను దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటే వాడెవడో వచ్చేసి నువ్వు రక్షింపబడ్డావంటే, అవును నేను రక్షింపబడ్డాను, నేను రక్షింపబడినటువంటి వ్యక్తిని అని చెప్పడానికి నీకు ధైర్యము చాటం లేదంటే నీ విశ్వాసము నా విశ్వాసము ఎంతో ఒక్కసారి మనము ఆలోచించుకోవాలా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనందరము రక్షింపబడినటువంటి వారిగా ఉండాలా. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మను పొందడానికి మనము ఆయా రీతులుగా సిద్ధపడినటువంటి వారిగా ఉండాలనేటటువంటి మాటను దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆది కాండంలో మనం చూస్తే దేవాది దేవుడు మట్టితో మనిషిని చేసి వాని యొక్క నాసికా రంధ్రాల్లో ఆయన ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, జీవించు ఆత్మైనటువంటి మనిషి శ్రేష్టమైనటువంటి జీవం కలిగినటువంటి వాడిగా ఈ లోకములో జీవిస్తూ ఉంటే దేవాది దేవుడు ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి నామములో తన ప్రియమైనటువంటి బిడల్లో ఉన్నటువంటి ఆ జీవాన్ని బట్టి పరిశుద్ధాత్మను కుమ్మరించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కానీ నేటి దినాల్లో మనం ఎలా ఉన్నామనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీసు సంఘముతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావు అనేటటువంటి పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడవే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క క్రియలు మనల్ని ఏం చేస్తున్నాయంటే దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో జీవము కలిగినటువంటి వారిగా ఉండాల్సినటువంటి మనల్ని మృతతుల్యులుగా చేస్తూ ఉంది. శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవించాల్సినటువంటి నీ నా బ్రతుకుల్లో మనం చేస్తున్నటువంటి క్రియలు అనేటటువంటివి ఎలా ఉన్నాయంటే మనల్ని మృతులుగా చేస్తూ ఉంది. పేరుకు మాత్రమే మనం బ్రతుకున్నామంట, మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి మనము మృతులమై ఉంటూ ఉన్నాం. మనము మృతులమై ఉంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మను ఎలా నీ పైన నా పైన కుమ్మరిస్తాడు? పరిశుద్ధాత్మను పొందాలనేటటువంటి ఆలోచన, ఆ జిజ్ఞాస అనేటటువంటిది మన యొక్క జీవితాల్లో ఉంది, మంచిదే. కానీ దాన్ని పొందడానికి అవసరమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి జీవిత విధి విధానాలు అనేటటువంటివి వాక్యానుసారంగా మన యొక్క బ్రతుకుల్లో ఏమీ కనపడటం లేదు. అందుకే మనం మోసపోతూ ఉన్నాము, మోసం చేస్తూ ఉన్నాము, మోసంలోనే బ్రతుకుతూ ఉన్నాము. అందుకే డాక్టర్లు మోసం చేస్తున్నారు, అవునా? అధికారులు మోసం చేస్తూ ఉన్నారు, దేవుని నామం పెట్టబడినటువంటి దైవజనులు మోసం చేస్తూ ఉన్నారు. ఎవరు కాదని లేదు. కారణం ఏంటో తెలుసా? మన యొక్క జీవితాల్లో దేవాది దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవము అనేటటువంటిది మనలో లేదు. నీలో నాలో జీవం ఉంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఎలా లేయాలా, ఎలా పండుకోవాలా, ఎలా మాట్లాడాలా. కానీ చనిపోయిన తర్వాత ఆ యొక్క భౌతిక దేహానికి అవన్నీ ఉన్నాయా? ఎట్ట తిప్పి పండేస్తే అట్ట పోనుకుంటుంది, ఎత్తి కుదేస్తే ఆడ ఉంటుంది, అవునా? అలా ఉన్నాం మనం. ఎందుకు? మనలో ఏం లేదు, జీవం లేదు. మృతతుల్యమైనటువంటి బ్రతుకులు మనలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని మన యొక్క జీవితాల్లో మనము
పొందలేకపోదు. ఈ విషయాన్ని మనం గ్రహించలేక ఏం చేస్తున్నామంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా అంటే ఆ డైలమాలోకి వెళ్ళిపోయి, అక్క లేదక్క మా గుడికి రా అనగానే వెళ్ళిపోతాం. వైట్ అండ్ వైట్ ఫుల్ వేసేసుకొని పోతా ఉండాల. రంగుల గుడ్లు వేసుకుంటే ఏంది పాస్టర్ గారు రంగుల గుడ్లు వేసుకుంటాడు, ఏమో వేసుకోకూడదు నేను ఉందా, తెల్లగుడ్లు వేసుకోవాలంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా ఎంతగా మనల్ని వాడు మోసం చేసే సంగతి పక్కన పెడితే మనం ఎంతగా మోసపోతూ ఉన్నామో కదా. ప్రియమైన చూడండి, దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మన యొక్క జీవితాల్లో పరిపూర్ణంగా ఉంటే దురాత్ముడు నిన్ను నన్ను మోసము చేయలేడు. ఈరోజు మనం మోసపోతున్నామంటే కారణం ఏంటంటే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యం అనేటటువంటిది మనకి హృదయాల్లో లేదు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా గద్దింపు విని తిరుగుడి. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశము మీకు తెలిపెదను. దేవుని వైపు తిరగాల, దేవాది దేవుని యొక్క స్వరాన్ని వినాల. నేటి దినాల్లో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి స్వరము కంటే ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మ యొక్క స్వరాన్ని వినడానికి, దాని పట్ల ఆకర్షితులవడానికి, దాన్ని వెంబడించడానికి ఉన్నటువంటి ఆ ఉత్సుకత, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వినడానికి, వాక్యానుసారంగా జీవించడానికి తన ప్రియమైనటువంటి బిడ్డల యొక్క జీవితాల్లో కనపడటం లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి విషయాలను నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీకా గ్రంథాన్ని ఒకసారి చూస్తే 1వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, సమస్త జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభు యెహోవా ఏం చేస్తున్నాడు? మీ మీద సాక్ష్యము పలకబోతున్నాడు. పరిశుద్ధ ఆలయముల నుండి ప్రభువు సాక్ష్యము పలకబోతున్నాడు. జాగ్రత్త. దేవాది దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యము చెప్పడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి మాటను దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని యోబు గారు చాలా చక్కగా గ్రహించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే యోబు గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షంగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు. మన గురించి సాక్ష్యము పలకడానికి ఒక ఆయన ఉంటూ ఉన్నాడు. అక్కడ మనం చేసినటువంటి క్రియలు, వీటన్నిటిని గురించి ఆయన శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని నీ గురించి నా గురించి చెప్పడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ అనేటటువంటిది మన పైన దేవాది దేవుడు కుమ్మరించడానికి ఒకవేళ ఆలస్యం చేస్తూ ఉన్నాడు అనుకోండి, అయ్యా ఎందుకు నా పైన ఆ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరించలేకపోతూ ఉన్నావు, నేను ఎందుకు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మారలేకపోతూ ఉన్నాను అనేటటువంటి ప్రశ్న కానీ నేను వేసుకుంటే, దేవాది దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, మన శరీరము కూడా మన గురించి సాక్ష్యం చెప్తూ ఉందంట. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పడానికి అవి సంసిద్ధంగా ఉన్నాయి అనేటటువంటి మాటను దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో
నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే యోబు గ్రంథకర్త అంటాడు 15వ అధ్యాయం 6వ వచనంలో, ప్రియమైనటువంటి వాళ్ళారా చూడండి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము చెప్పుచూ ఉన్నాయి. మనం మాట్లాడినటువంటి ప్రతి మాట మన పెదవుల నుంచి వచ్చిందే కదా. ఈ పెదవులంట ఒకరోజు నువ్వు నేను మాట్లాడినటువంటి ప్రతి మాటను గురించి సాక్ష్యం ఇస్తాయంట. కాబట్టి నీ ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ కదా, నీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో నువ్వు ప్రేలాపనలు చేస్తూ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మ నీకు పొందలేవా అని అడిగినప్పుడు పొందలేదు అని వాళ్ళు వెనకాల పోయినంత మాత్రాన ఆ శ్రేష్టమైనటువంటి స్థితి నీకు నాకు కలగదు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పెదవులే నీ మీద సాక్ష్యము. యెషయా గ్రంథకర్త అంటాడు చూడండి 59వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, మా పాపాలు మా మీద సాక్ష్యము పలుకుతూ ఉన్నవి అని అంటాడు. మేము చేసినటువంటి పాపాలు మా మీద సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి. ఎవ్వరు లేరు. నేను ఉన్నటువంటి ఊరిలో తప్పు చేయలేదు, ఎక్కడో వేరే దేశానికి వేరే ప్రాంతానికి వెళ్ళి తప్పు చేశాను. నన్ను తెలిసినటువంటి వాళ్ళు, నన్ను ఎరిగినటువంటి వాళ్ళు ఎవరు అక్కడ లేరు. కానీ నేను ఏ విధమైనటువంటి పాపము చేసి ఉన్నానో ఆ పాపం అనేటటువంటిది నా మీద సాక్ష్యం చెప్పడానికి దేవాది దేవుడు ఆ పాపాన్ని కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక, జీవాత్మైనటువంటి మనిషి పరిశుద్ధాత్ముడిగా మార్చబడాలనేటటువంటిది ఆయన యొక్క సంకల్పం. పరిశుద్ధాత్మ పూర్ణులుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటటువంటిది దేవుని యొక్క అభీష్టమైతే మనిషి ఏం చేస్తున్నాడంటే తన యొక్క శారీరక మానసిక సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఆ యొక్క మనిషి ఏమైపోతున్నాడంటే మృతతులుడైపోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి విషయాన్ని పక్కన పెడితే వాడి జీవితాన్ని వాడు పోగొట్టుకునేటటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతూ ఉన్నాడు అనేటటువంటి మాటను దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనందరం కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని నా మహిమార్థం ఈ లోకంలో జీవించాలంటే మన యొక్క శరీరాన్ని, మన యొక్క మనసును మనము జయించగలిగినటువంటి వారిగా ఉంటూ ఈ లోకంలో ముందుకు కొనసాగాలని దేవాది దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యము గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే దేవాది దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమరించదును. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరము దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద దాసులుగా ఉండాలా. మనము తగ్గించుకోవాలా. దేవుని యొక్క మహిమోన్నతమైనటువంటి నామానికి మనము తగ్గించుకొని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వాక్యానికి భయపడి లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి అభిషేకం అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు నీపైన నాపైన కుమరించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి మాటను దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ఎవరైనా వచ్చి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే దేవుడు ఇచ్చినప్పుడు పొందుకుంటానులేమ్మా, నువ్వు ఇప్పించేటటువంటిది నాకు వద్దు. రికమెండేషన్లు పనికిరావు ఆయన దగ్గర. దేవాది దేవుడి దగ్గర రికమెండేషన్లు పనికిరావు. ఒకవేళ వాళ్ళు మనల్ని మోసం చేయడానికి చెప్తూ ఉన్నా ఆ విధమైనటువంటి పరిస్థితులు మనము అంగీకరించకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకోవాలని దేవాది దేవుడు గుర్తు. అందుకే అక్కడ 5వ వచనంలో మనం చూస్తే 17వ వచనంలో, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద, మనుషులపైనే. అర్థమైందా? మనిషి అంటే తెలుసా? మంచి చెడ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు మనిషి. మనిషిగా ఉంటే దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ పరిశుద్ధాత్మను దేవాది దేవుడు కుమరించిన సంసిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు మనిషి యొక్క జీవితంలో పశు ప్రవృత్తి అనేటటువంటి పెరిగిపోతూ ఉంది.
మనిషిగా లేడు. మనిషిగా ఉంటే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తితో దేవుడిని నింపడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మనిషిలో ఇప్పుడు ఏమైపోతుందంటే పశు ప్రవృత్తి పెరుగుతూ ఉంది. వాడు మృగంగా మారుతూ ఉన్నాడు. అందుకే కడవరి దినాల్లో గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ, నువ్వు మనిషిగా ఉంటే, నువ్వు మనిషిగా మేలు చేస్తే, నువ్వు మనిషిగా ప్రేమిస్తే, నువ్వు మనిషిగా లోబడితే, మనిషిగా నువ్వు అనేక రకాలైనటువంటి మనిషికి ఉండాల్సినటువంటి గుణగణాలు కలిగి ఈ లోకంలో నువ్వు నాకు ఇష్టడుగా జీవిస్తే నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను. నువ్వు మనిషిగా లేకుండా మృగంగా మారి పశు ప్రవృత్తి కలిగినటువంటి వాడిగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే నా ఆత్మను నీ మీద కుమ్మరించడానికి నేను సంసిద్ధంగా లేను అనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ దేవాది దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి సన్నిధిని మనతో ఉంచి నీతో నాతో మాట్లాడితే, ఇదిగో నేను పరిశుద్ధాత్మను కుమ్మరించడానికి సంసిద్ధంగా ఉన్నాను, అది పొందడానికి అవసరమైనటువంటి అర్హతలు నీలో ఉన్నాయా అని అంటే నా దగ్గర ఏమి సమాధానం ఉంది? ఒకవేళ దేవుడే నిన్నే అడిగాడు, నన్ను అడుగుతూ ఉన్నాడు ఆయన, నేను పరిశుద్ధాత్మను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను, దాన్ని పొందేటటువంటి అర్హత నీలో ఉందా అని అంటే, ఉంది ప్రభువా అని చెప్పగలిగినటువంటి స్థైర్యము మనలో ఉందా అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఉందా? ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఆలోచనలు మనకు తెలుసు, మన మాటలు మనకు తెలుసు, మన యాటిట్యూడ్ మనకు తెలుసు, మనం చేస్తున్నటువంటి పనులు మనకు తెలుసు. వీటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒప్పిస్తూ ఉన్నాడు. అది పొందడానికి నాకు అర్హత ఉంది అని చెప్పడానికి మన నోరులు పెగిల్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచన, ఇందాక పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఇక్కడ పౌలు భక్తుడు అంటూ ఉన్నాడయ్యా, అయ్యా పాపులలో నేను ప్రధానమైనటువంటి పాపిని. చూడండి, ప్రతి ఒక్కరూ మనం ఏం చేస్తున్నామంటే బన్ బటర్ జామ్ లాగా మన యొక్క పాపాలను కప్పిపుచ్చుకున్నట్లు కవరింగ్స్. అంత మాత్రమే కాదు, కానీ మనల్ని మనం కవర్ చేసుకోవడం అది పక్కన ఉంచేసి ఎదుటి పైన ఉన్నటువంటి వ్యక్తులపైన అనేక రకాలైనటువంటి నేరారోపణలు, దోషంలో అన్నీ చేస్తూ వాడు పాపి, ఆమె పాపి, అల్లైన పాపి, అల్లవాడు పాపి అని చెప్పుకుంటున్నాము. కానీ మన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవడానికి మనకేం లేదు, మనసు లేదు. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నువ్వు పరీక్ష చేసుకో, నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. మనిషికి ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి జాడ్యము మొదటి నుంచి వచ్చిందే. అయ్యా ఆదాము, నువ్వు దిగంబరుడుగా ఉన్నావని నీకు ఎవరు చెప్పారు? పండు తిన్నావా? వన్ వర్డ్ ఆన్సర్గా తిన్నాను అంతే. కానీ ఏం చెప్తాడు? నువ్వు నాకు తెచ్చి ఇచ్చావు కదయ్యా, ఆమె ఇచ్చింది. ఎంత అనవసరం మాటలయ్యి. మనలో కూడా అంతే. మన పాపాలని ఒప్పుకోవడానికి మనకేం లేదంటే మనసు లేదు. అనేక రకాలైనటువంటి మాట. అప్పుడు ఏం జరిగిందంటే ఒక కథాడ దేవాది దేవుడు మాట్లాడుతూ, ఒరే బాబు నువ్వు తప్పు చేసావా అని శ్రేష్టమైనటువంటి రీతిలో వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటే, అది తప్పించుకోవడానికి ఏమెత్తుకోవాలా? సాకులు ఎత్తుకోవాలా. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే దేవాది దేవుడు ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి సూచిక క్రియలు మన కళ్ళ ఎదుట కనపరుస్తూ ఉన్నాడు. మనము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే మనం మంచివాళ్ళమని కాదు, మనం పరిశుద్ధులమని కాదు, మనం నీతిమంతులమని కాదు. ఎందుకో తెలుసా? మనలో ఉన్నటువంటి అవిధేయతను విడిచిపెట్టుకోవడానికి,
మనలో ఉన్నటువంటి బలహీనతలను విడిచిపెట్టుకోవడానికి, ఆయన శ్రేష్టమైనటువంటి నామానికి భయపడి లోబడి పరిపూర్ణమైనటువంటి పరివర్తన కలిగినటువంటి వ్యక్తులుగా మార్చుకోవడానికి మాత్రమే దేవాది దేవుడు నీకు నాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్న సార్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ బెడ్ల పైన ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే వరుసగా 3 వార్డులు ఏదో ఉన్నట్టున్నాయాడ. వయసుతో నిమిత్తం లేదు, కుర్రవాళ్ళు ఉన్నారు, పిల్లకాయలు ఉన్నారు, అందరూ ఆ నిజంగా ఆ యొక్క సిచ్యువేషన్ అనేటటువంటిది ఎలా ఉందంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి భయంకరమైనటువంటి స్థితిలోనికి దేవాది దేవుడు నిన్ను నన్ను అప్పగించక పూర్వమే మన యొక్క జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి పరివర్తన రావటమే నిజమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ. మీరు ఎంతమంది నమ్ముతారో నాకు తెలీదు. అవన్నీ నా యొక్క మనసులో ఉన్నటువంటి కారణాన నేను మధ్యాహ్నం సరిగ్గా భోజనం కూడా చేయలేకపోతూ ఉన్నాను. నేను అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అసలు హాస్పిటల్ అంటేనే భయం నాకు. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే నేను లోపల పోను. మా మిస్సెస్ బాగా ధైర్యవంతురాలు, ఆమె పోతుంది, నేను బయట ఉంటా. ఇప్పుడు ఫాస్ట్ అయినాను కాబట్టి ఇంకా పోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇదివరకు చనిపోయిన వాళ్ళు ఉంటే కూడా నేను పోయేవాడిని కాదు, దూరాన్ని నుంచి చూసి బయట పలకరించి వచ్చేటటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు అంత భయంకరంగా ఉంటూ ఉన్నాయి. దేవాది దేవుడు నీకు నాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడంటే దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామాన్ని ఘనపరిచి మహిమపరచడం మాత్రమే కాదు, కానీ ఆయన మహిమోన్నతమైనటువంటి నామానికి తగినటువంటి రీతిలో జీవించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలనేటటువంటి మాటను దేవాది దేవుడు నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ మీద నా మీద సాక్ష్యం చెప్పడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మన అవయవాలన్నీ కూడా మన మీద సాక్ష్యం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాయి. మనం చేసినటువంటి పాపాలు నీ మీద నా మీద సాక్ష్యం చెప్పడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాయి. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో రక్షింపబడినటువంటి వారిగా ఉండడానికి, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మను పొంది ఈ లోకములో దేవుని యొక్క నామ మహిమార్థమై జీవించడానికి కావాల్సినటువంటి కృప కొరకు ప్రతినిత్యము మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలకు వచ్చేటప్పటికీ తెస్సలోనికే సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఆత్మను ఆర్పకుడి అని అంటాడు. దేవాది దేవునికి చాలా బాగా తెలుసు, దేవుడు మనల్ని సృష్టికర్త అయినా ఆయన సృష్టికే ప్రతి సృష్టి చేయగలిగినటువంటి మేధావులు మనము. దేవాది దేవుడు మనలో ఆత్మ అనేటటువంటి దీపాన్ని పెట్టి ఆ రీతిగా మన యొక్క జీవితాలు ప్రజ్వలిస్తూ ఉండాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటే మనం ఏం చేస్తున్నామంటే దేవాది దేవుడు వెలిగించినటువంటి ఆ దీపాన్ని ఆర్పేటటువంటి సమర్థత మనలో ఉంటూ ఉంది. ఎస్, వీఆర్ మోర్ దెన్ గ్రేట్ గాడ్. అంటే దేవునికి మించినటువంటి వాళ్ళం మనము. దేవాది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించేటటువంటి వాళ్ళం మనము. దేవాది దేవుడు పెట్టినటువంటి ఆత్మకు విరోధంగా నడిచేటటువంటి వాళ్ళం మనము. దేవాది దేవుడు మనలో వెలిగించినటువంటి ఆత్మను ఆర్పడానికి కూడా మనము ఏమాత్రము వెనుకంజ వేసేటటువంటి వాళ్ళము కాము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా,
దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేసినటువంటి నేను పరిశుద్ధాత్మతో దర్శించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నన్ను నీ హృదయాల్లోనికి ఆహ్వానించుకోండి అని అంటూ ఉన్నాడు. ఈ రోజుకి దేవాది దేవుడు నేను ఎంత భయంకరమైనటువంటి పాపినైనప్పటికీ ఆయన క్షమించడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు. దేవాది దేవుడు ఇంకను నా హృదయ ద్వారముల దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడంట. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇప్పటికైనా నా స్వరాన్ని విని నన్ను నీ హృదయంలోనికి ఆహ్వానించుకుంటే నీ యొక్క జీవితము మార్చబడుతుంది. నీ మాట, నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ అన్నీ మార్చబడతాయి అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వలన దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపడదాం, దేవుని యొక్క స్వరాన్ని అంగీకరిద్దాం, దేవుని యొక్క స్వరాన్ని వెంబడిద్దాం. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మ యొక్క స్వరాన్ని గుర్తించి దాన్ని వెంబడించకుండా దాన్ని తరిమి కొడుతూ మన యొక్క ఆత్మను మనము కాపాడుకోవాల్సినటువంటి స్థితి, ఆ అవసరత మనలో ఉంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు గుర్తు చేస్తూ ఉండగా ఒక్కసారి మనందరం కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంలో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఏమై ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నా ఆత్మ ఎలా ఉంది? దేవాది దేవుడు నా జీవితాన్ని గురించి యోచించినటువంటి యోచన, ఆయన చేసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి చిత్తం అనేటటువంటిది నా జీవితంలో నెరవేర్చబడుతూ ఉందా, కొనసాగించబడుతుంది అనేటటువంటి విషయాన్ని ఆలోచించుకొని, ఒకవేళ లేకపోతే అయ్యా క్షమించండి నాయన, ఈ రోజు నుంచి నీ ఉన్నతమైనటువంటి నామానికి భయంకరంగా జీవిస్తూ నీ పరిశుద్ధాత్మను పొందడానికి అవసరమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మాకు దయచేయమని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నేను నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నీకు ఆయుష్ని ఇచ్చిన దేవుడను, నీకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడను, నా యొక్క శ్రేష్టమైనటువంటి పాద సన్నిధికి రావడానికి అవకాశం కల్పించినటువంటి దేవుడను, నేను మాట్లాడింది నీతోనే. నేను మాట్లాడింది నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తితో కాదు, నీ ముందున్నటువంటి వ్యక్తితో కాదు, నీ ఎన్నుకున్నటువంటి వ్యక్తితో కాదు. నేను నీతోనే మాట్లాడుతున్నాను, సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. నీ జీవితం ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఎన్ని నాకు తెలుసు. నేను నీ మీద సాక్ష్యం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను. నువ్వు చేసినటువంటి పాపమే నీ మీద సాక్ష్యం పలకడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో నేను నీకు ఇచ్చినటువంటి అవయవాలు నీ మీద సాక్ష్యం చెప్పడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాయి. నేనైతే ఆశ కలిగి ఉంటూ ఉన్నాను, నా శ్రేష్టమైనటువంటి శక్తితో నిన్ను దర్శించాలని, నా ప్రశస్తమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించాలనేటటువంటి ఆలోచన, ఆశ నేను కలిగి ఉంటూ ఉన్నాను. దాన్ని పొందడానికి అవసరమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థితి నీలో ఉందా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయము. నన్ను నీ హృదయాలను ఆహ్వానించుకో. ఇదిగో ఇప్పటి వరకు నువ్వు వెంబడించినటువంటి ఆ దురాత్మ యొక్క స్వరాన్ని నువ్వు పక్కకు నెట్టు. నీ మహిమోన్నతమైనటువంటి జీవితాన్ని నువ్వు నాకు అర్పించిన యెడల నువ్వు నా కుమారుడిగా ఉంటావు, నా కుమార్తెగా ఉంటావు. నీ జీవితంలో గొప్ప మార్పు చేయడానికి, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను దర్శించడానికి సంసిద్ధంగా ఉన్నానని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏస్లాట్ అతి శ్రేష్టమైనటువంటి ధన్యత, అతి శ్రేష్టమైనటువంటి భాగ్యము నాకు దయచేయనైనా ప్రార్థన చేసుకున్నాను. మా ఆత్మల కాపరే నీకు వందనాలనైనా. నీ స్వరూపంలో మమ్మల్ని సృష్టించినటువంటి దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా, మమ్మల్ని కడమట్టుకు ప్రేమించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి దేవా నీకు వందనాలు తెలియచేస్తున్నాము. మేము ఇంకా నువ్వు పాపలమై ఉండగానే నా తండ్రి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నా నాయన. మేము పాపరహితులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించాలనేటటువంటి వాంఛ కలిగినటువంటి దేవుడవయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మేమందరం నింపబడి ఇదిగో నా తండ్రి
నీ యొక్క సాక్షులుగా నిన్ను మహింపరచేటటువంటి వారిగా ఈ లోకములో జీవించాలనేటటువంటి ఆ తపన కలిగినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నందుకు నీ కొందనాలు తెలియచేస్తూ ఉన్నాము. అయితే నా ప్రభువా, నా జీవితంలో నీ చిత్తమేమైంది నాయనా, నేను నీకు ఎలా ఉంటూ ఉన్నాను, నీ దృష్టికి నేను ఏమై ఉంటూ ఉన్నాను అయ్యా, పేరుకు మాత్రమే నేను జీవిస్తున్నానేమో, నా ఆత్మీయ స్థితి మృతతుల్యమై ఉంటుందేమో, నాలో మీరు పెట్టినటువంటి ఆత్మను నేను చేసినటువంటి క్రియల మూలంగా ఆరిపోయి ఉందేమో ప్రభువా. ఒక్కసారి నేను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండగానే నాయన నాతో మాట్లాడండి నా తండ్రి, నా తప్పులను ఒప్పింపచేయండి నా నాయన, వాటిని విడిచిపెట్టడానికి కావాల్సినటువంటి శక్తిని నాకు దయచేయండి. నా చేత కాదు నా నాయన, నేను నీ వైపు చూస్తూ ఉన్నాను, నీ పైన ఆధారపడుతూ ఉన్నాను నా నాయన. నన్ను నిలువెల్లా తాకండి నా తండ్రి. నాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బలహీనతలను యేసయ్య పరిశుద్ధ నామములో తీసివేయండి నా నాయన. నీ కుమారుడుగా నీ కుమార్తెగా నన్ను అంగీకరించండి నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి అవసరమైనటువంటి ఆ జీవితాన్ని జీవిత విధానాలను నా ప్రభువా నాకు అనుగ్రహించి ఆశీర్వదించి నేను నీ పరలోక రాజ్య పౌరుడిని అనేటటువంటి ఆ శ్రేష్టత ప్రతినిత్యము నేను గుర్తెరిగి ఆ రీతిగా జీవించడానికి కావాల్సినటువంటి ఆ శ్రేష్టతను నాకు అనుగ్రహించి ముందుకు నడిపించగలరని నమ్ముతూ విశ్వసిస్తూ యేసయ్య అతి శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన మనలు మీకు సమర్పించడికి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. అందరి కొందనాలు. ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి మన ప్రియ సంఘ కాపరి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. చక్కటి వర్తమానం అందించినటువంటి మరి పాస్టర్ రాజశేఖర్ గారికి సంఘపక్షంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనం అప్పుడప్పుడు సందర్భానుసారంగా చెప్పుకునేటటువంటి విషయము ఈ ప్రసంగంలో చాలా స్పష్టంగా చక్కగా కొంచెం ఆత్మావేశంతో చెప్పినట్టుగా మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మీకు ఒక ప్రశ్న వేస్తాను. మనం తరచుగా చెప్పుకునేటటువంటి వాక్యాల్లో నుంచి ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన బోధలో నుంచి ఒక ప్రశ్న. దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు అని ఎట్లా గుర్తుపడతాం? మనల్ని మనం ఎట్లా అనుకుంటాం? పాస్టర్ గారు చెప్పారు, తెల్ల బట్టలు వేసుకోవడం రక్షణకి దేవుని ఆత్మకు సూచన కాదు అని. అలాగైతే అరబ్ కంట్రీస్లో అరబ్బులందరూ తెల్ల అంగీలే వేస్తారు. వాళ్ళు ఆత్మను కలిగిన వారేనా? వారు రక్షించబడిన వారేనా? కాదు కదా. అలాగైతే అది మనకు చాలా సులభం, తెల్ల బట్టలు వేసుకోవడం. మరి సులువు కార్యం ఎందుకు జరగాలి? కాబట్టి తెల్ల బట్టలు దేవుని ఆత్మను పొందుకున్నాము అనే దానికి కానీ, రక్షించబడ్డామనే దానికి కానీ సూచన కాదు. అలాగే వరాలు, పాస్టర్ గారు చెప్పాడు, వరాలు ఉన్నాయా అని అడుగుతారు. నిజమే, మనకందరికి తెలుసు. వరములు కూడా రక్షించబడ్డాము అనే దానికి సూచన కాదు. అలాగైతే మత్తయి 7:22 ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, భాషలు మాట్లాడలేదా, అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటారంటే ఎవరు వాళ్ళు? వరములు కలిగిన వారే కదా. ఏమన్నాడు దేవుడు వారితో? అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. కాబట్టి వరములు రక్షణకు సూచన కాదు, తెల్ల బట్టలు రక్షణకు సూచన కాదు. అందుకని నేనేం చెప్తుంటాను మీకు, గలతీ 5:22 ఆత్మ ఫలము ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవి మనలో ఇవి ఉన్నాయి. ఎక్కువ తక్కువ 10 అంతలు, 20 అంతలు, 30 అంతలు, 40 అంతలు ఏదో ఉన్నాయి. అవి మనం కలిగి ఉన్నాము అంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాము అని అర్థం. ఆ ఆత్మ ఫలములు మనలో లేవు అని అంటే తెల్ల బట్టలు వేసుకున్నా, వరములు కలిగినా మనం రక్షించబడిన వారం కానే కాదు. ఇది మనం రూఢిగా తెలుసుకోవాలి. ఇచ్చేవాడు రెడీగా ఉన్నాడు, పుచ్చుకునే వాళ్ళే తగిన వారుగా లేరు. పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పుచ్చుకునే మనలో ఉన్నటువంటి యోగ్యత, అజాగ్రత్త, అబద్ధాలు ఇవి. అందుకనే వాక్యం ఏం చెబుతుందంటే, మీరు అవిశ్వాసులతో ఉండొద్దు, విశ్వాసులతో మీరు జోడిగా ఉండండి అంటాడు.
కాబట్టి మన సహవాసం సత్యవాక్యముతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం రక్షణలో మనం బలపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడుపుదల ఆశీర్వాదం మనకందరికీ దయచేనుగాక. మరొకసారి చక్కటి వర్తమానం అనుగ్రహించినటువంటి ప్రియ రాజశేఖర్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య